మీనరాశి ప్రేక్షకులకు స్వాగతం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, అలానే రేవతి నక్షత్రం 4 పాదాలు మీనరాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనమ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీనరాశిలోనే అంటే మీ జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతులు ఇద్దరు కూడా ఈ సంవత్సరం చివరి వరకు అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి మార్పులు ఉండవు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి కేతు పంచమ స్థానంలోకి, అలానే రాహు లాభ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం చేస్తూ జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలో సంచారం చేసి అతిచార మార్గంలో కేవలం 5 మాసాలకే ఆయన అక్టోబర్ 31వ తేదీ సింహంలోకి ప్రవేశిస్తున్నారు. సింహరాశిలో ఒక మాసం ఉండి వక్రించి మళ్ళా సంవత్సరం చివరిలో మళ్ళీ కర్కాటక రాశిలోకే ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా మీనరాశి వాళ్ళకి, మీనరాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. మనం గోచారం ద్వారా గురుబలము, శని బలము, అలానే రాహుకేతు బలాలు కావచ్చు, ఆదాయ వ్యయ ఫలాలని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకే తీసుకోండి, మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరము జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ అంటే 5 మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందని చెప్తున్నారు, అయినా మాకు మంచి జరగట్లేదు అని. మీకేలాంటి శని ఉంది, బట్ వేరే వాళ్ళు చెప్పేది అంటే గోచారం ద్వారా, గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము వలనే మన జీవితంలో అన్నీ జరగవు. ఆదాయ వ్యయ ఫలాల వలన లేకపోతే రాహుకేతు బలాల వలన మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభకారకత్వం వహించే గ్రహ దశలు గనక జరుగుతూ ఉంటే మన జీవితం స్మూత్గానే సాగుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా లైఫ్ అనేది స్మూత్గా వెళ్తూ ఉంటుంది, గురుబలం ఉన్నా లేకపోయినా. ఒకవేళ గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలని మనం అందుకుంటాం. అదే మన జాతక రీత్యా పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతున్నప్పుడు మన జీవితం ఆ కాలమంతా చాలా ఇబ్బందులు పడుతూ, సో ఉద్యోగరీత్యా కావచ్చు, ఆర్థిక రీత్యా కావచ్చు, సాంసారిక విషయాల్లో కావచ్చు, ఆరోగ్య రీత్యా కావచ్చు, చాలా ఒడిదుడుకులు, గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటూ వెళ్తూ ఉంటాం. అంటే చాలా స్ట్రగల్ ఫేస్ చేస్తూ ఉంటాం ఆ సమయంలో. ఆ సమయంలో గనక గురుబలం వస్తే కాస్త ఊపిరి పీల్చుకుంటాము. కాస్త ఊపిరి పీల్చుకొని ఉన్న దాంట్లో కాస్త ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది ఆ గురుబలం ఉన్నన్ని రోజులు. అంటే ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది ఈ గురుబలము. మన వైయక్తిక జన్మజాతకం చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది. అక్కడ గనక ఎక్కువ దోషాలు ఉంటే, ఎక్కువ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రహ దశలు గనక జరుగుతూ ఉంటే మనము సరైన పరిహారాలు కూడా చేసుకోము. 9వ స్థానంలో ఒక జాతకుడికి 9వ స్థానం బలహీనంగా ఉంటే వాళ్ళు సరిగ్గా పూజలు కూడా చేసుకోలేరు, మంత్రాలు కూడా చెప్పుకోలేరు ఆ గ్రహ దశలకు తగ్గట్టు. సో ఇది అండి. అలానే ఈ గోచారంలో మీరు చూస్తూ ఉంటారు, ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది, విపరీత రాజయోగం పట్టబోతుంది. సో అలానే బుధాదిత్య యోగం ఈ రాశుల వాళ్ళకి ఒక మాసంలో అని చూస్తూ ఉంటారు. బట్ అవన్నీ కూడా గోచారంలో వర్తించవు. మన వైయక్తిక జన్మజాతకంలో గనక ఉంటేనే అవి మనకి వర్తిస్తాయి. వాళ్ళ దశాభుక్తి వచ్చినప్పుడే అవి యాక్టివేట్ అవుతాయి. గోచారంలో ఎటువంటి యోగాలు కానీ ఇట్లాంటివి గజకేసరి యోగం కానీ బుధాదిత్య యోగం కానీ ఉండదు. గజకేసరి యోగం కూడా 100 మందిలో ఒకరికే ఉంటుంది. గజకేసరి యోగం ఇంకా 99% ఉండదు. అలానే ముఖ్యంగా శుక్రమహాదశ పట్టబోతుంది మీకు అని కూడా అంటూ ఉంటారు. శుక్రమహాదశ అందరికీ యోగించదు. సో ఇది గుర్తించండి, వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఇక ఈ మీన రాశి వాళ్ళకి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఉన్న సమయం మనం చూసుకున్నట్లు కనుక అయితే జన్మరాశిలో శని సంచారం అంటే జన్మ శని, అలానే అర్ధాష్టమ గురువు ఒక దోషం, అర్ధాష్టమ చతుర్థ స్థలంలో గురువు ఒక సంచారం జరుగుతూ ఉంది. 12వ స్థలంలో రాహు, 6వ స్థలంలో కేతువు.
ఒక్క కేతు బలం మాత్రమే కాస్త జూన్ 1వ తేదీ వరకు మీకు కనిపిస్తుంది. అందులోనే జన్మరాశిలో శని వచ్చినప్పుడు చంద్రుడు ఉన్న స్థానానికి శని ఒక పరిభ్రమణ. శని వచ్చి సంచారం చేస్తూ ఉంటారు. చంద్రుడు అంటే మనస్సు, శని అంటే కర్మకారకుడు. అపవాదాలు, అవమానాలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, అలానే ఉద్యోగం విషయాలలో చాలా ఒడిదుడుకులు, ఈ భార్యాభర్తలు సపరేషన్ లాంటిది జరగడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, మీరు చేయని తప్పుకి అపవాదాలు, ఏదో తెలియని బద్ధకము, శారీరకంగా బద్ధకం అండి. అలానే వృత్తి వ్యాపారాల్లో చాలా స్లోగా ఉంటుంది. ఏ పని చేయడానికి మనస్సు రాదు ఈ సమయంలో మీకు. ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. మనశ్శాంతి ఉండదు. కొంతమందికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, ఒడిదుడుకులు, తల్లితో విభేదాలు, ఇంట్లో కూడా ఒత్తిడులు, ఇంటా బయట కూడా ఒత్తిడిలండి. ఏదో తెలియని భయం అండి, ఏదో తెలియని ఇన్సెక్యూరిటీ లాగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ సమయంలో. జన్మంలో శని వచ్చినప్పుడు ఇన్సెక్యూరిటీ, ఏదో తెలియని భయము, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన ప్రమేయాలు. అందులోనూ జన్మరాశిలో శని వచ్చినప్పుడు అష్టకవర్గ బిందుల్ని మనం చూసుకోవాలి. 0, 1, 2 కనుక ఇచ్చి ఉంటే అది ఇంకా ఇబ్బందులు. ఈ 0, 1, 2 బిందులు ఇచ్చి అదే సమయంలో మీకు ఏదైనా శని మహాదశనో శని భుక్తి జరుగుతూ ఉంటే ఇంకా ఇబ్బందులు అండి. అది చెప్పుకోలేనంత ఇబ్బందులు. అదే అష్టకవర్గ బిందులు 4, 5, 6 ఇచ్చి ఉంటే పర్లేదు, కాస్త కోలుకుంటాం. అంటే ఈ జన్మ శని లేకపోతే ఏళ్ళనాటి శని సమయంలోనే మన వైయక్తిక జన్మజాతక రీత్యా శని మహాదశనో శని భుక్తినో జరుగుతూ ఉంటే అది ఇంకా రెట్టింపు నెగిటివ్ ఇంపాక్ట్ని మనం చూడవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అది చెప్పుకోలేము. ఆ బాధలు ఎవరితో ఎలా చెప్పుకోవాలో తెలీదు, ఎమోషనల్ అయిపోతూ ఉంటాము. ఒక పక్క ఇంట్లో ఒత్తిడులు, మనశ్శాంతి అనేది ఉండదు. మెయిన్ మనశ్శాంతి అండి. గందరగోళ పరిస్థితులు, చంచలత్వం, భయము, ఇట్లాంటివి. చతుర్థ స్థలంలో గురువు ఉండడము, కొంతమంది సైటు లేదా ఏదైనా భూమి లేదా ఏదైనా వెహికల్ లోన్లు పెట్టి తీసుకొని ఉంటారు. ఆ లోన్లు ఎలా తీర్చాలి అన్న ఒక బాధతో, తపనతో ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయండి ఈ సమయంలో. చాలా ఇబ్బందులండి. అలానే ఈ ఉద్యోగం విషయాలలో కూడా తెలియని మనశ్శాంతి లేదు. ఉద్యోగంలో నేను ఎంత బాగా పనిచేసినా, ఎంత బాగా నాకు అప్రిషియేషన్ వచ్చినప్పటికీ ఈ సమయంలో వేరే రకంగా ఇబ్బందులు, వేరే రకంగా మానసికంగా హింసకి గురి అవ్వడం లాంటిది చూస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యుయేషన్ వస్తూ ఉండగా జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు గురువు గారు. ఈ జూన్ 1వ తేదీ వరకు ఉన్న సమయాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. జూన్ 1వ తేదీ తర్వాత రాబోయే సమయాన్ని చెక్ చేసుకోండి. చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూడబోతారు. ధైర్యం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఏదో తెలియని ఒక మానసిక ప్రశాంతత కలుగుతుంది ఈ సమయంలో. గురు పంచమ స్థానంలో కూర్చొని నవమ దృష్టితో డైరెక్ట్ ఆస్పెక్ట్ ఎక్కడ ఉంటుంది? మీనరాశి పైన ఉంటుంది. శని ఆటోమేటికల్లీ కూల్ అయిపోతాడు. ఇంకా శని ఇబ్బంది పెట్టాడు ఈ 5 మాసాలు. అలానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలానే సంతానపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సంతానపరంగా పాజిటివ్ ఇంపాక్ట్ని చూడబోతున్నారు. అలానే ఆర్థిక విషయాలలో, అలానే మీకు మీ పేరుకి ఒక మంచి గుర్తింపు రావడానికి స్టార్ట్ అవుతుంది. ఏదో తెలియని కాన్ఫిడెన్స్, ఏదో నేను చేస్తాను, నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం, మానసికంగా సంతోషమైన కాలం ఇది. ఈ కాలం మీరు సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంచి కాలం ఇది. అలానే ముఖ్యంగా ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ సమయంలో. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది షేర్ మార్కెట్ కావచ్చు, లేకపోతే బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. మీరు చేస్తే ఒకవేళ చాలా కొంచెం పాజిటివ్గా మీరు చూస్తారు. అంటే పంచమ స్థానంలో గురువు వస్తున్నాడు కాబట్టి ప్రతి పనిలో కూడా మీకు విజయము, మానసిక ప్రశాంతత, ఆత్మస్థైర్యము, ధైర్యము, మీ పేరుకి విశేషమైన లాభము, లేదా మీ పేరుకి మంచి గుర్తింపు రావడము, లాభాలు చూస్తారు ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు. ఈ మీనరాశిలో ఉంటున్న పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. జూన్ 18 నుంచి ఆగస్ట్ 19 తేదీ వరకు ఎక్సలెంట్. ఈ పీరియడ్లో కనుక మీరు ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ కనుక ఉంటే, ఇంపార్టెంట్ పనులు కనుక ఉంటే మీరు చేసుకుంటే మీకు ఇంకా సంతోషం కలుగుతుంది. మళ్ళీ ఎప్పుడు బాగుంటుంది గురు సంచారం? అక్టోబర్ 31వ తేదీ తర్వాత గురు సంచారం కలుగుతుంది. గురు సంచారం వలన మీకు మేలు కలుగుతుంది. ఇక శని సంచారం ఎప్పుడు బాగుంటుంది?
మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత కాస్త బాగా ఉండదు. అలానే ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? చతుర్థ స్థలంలో గురు సంచారం చేసే సమయంలోనూ కూడా మీకు అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 18వ తేదీ వరకు ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ ఆగస్ట్ 19వ తేదీ నుంచి గురు పంచమ స్థానంలో వచ్చినప్పుడు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేసేటప్పుడు మీకు అది సంపత్తార అవుతుంది. ఆ టైం ఎక్సలెంట్ ఉంటుంది. అంటే మేజర్ డిసిషన్స్ తీసుకోవడానికి దిస్ ఈస్ ద రైట్ టైం. అలానే శని సంచారం వీళ్ళకి ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత ఎక్సలెంట్ ఉంటుంది. శని వలన ఇంకా ఇబ్బందులు ఉండవు ఇంకా ఈ సంవత్సరం చివరి వరకు. ఇక రేవతి నక్షత్రం జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 19వ తేదీ వరకు గురు సంచారం వలన మేజర్గా మీకు ఎటువంటి ఇబ్బందులు జరగదు. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ గురు సంచారం కాస్త అనుకూలిస్తుంది. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. ఈ మీనరాశిలో పుట్టిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మహామృత్యుంజయ మంత్రం చదువుకోండి. గురు దృష్టి శని మీద పడుతుంది కాబట్టి శివ సహస్రనామం, మృత్యుంజయ మంత్రం, కాలభైరవ ఎంత మీరు సేవ చేస్తారో ఆయనకు, మీరు ఎంత కాలభైరుడిని దర్శనం చేసుకుంటారో, ఆయనకు సంబంధించిన మంత్రాలు గనక మీరు రోజు ఒక 108 టైమ్స్ లేదా 1000 సార్లు గనక మీరు రోజు చేస్తూ వెళ్తే మీకు ఆత్మవిశ్వాసం ఇంకా మంచిగా పెరుగుతుంది. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.